హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్య సర్వసాధారణం, కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. ప్రతిరోజు పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేయబడతారు. పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. అమావాస్య రోజు చాలా మంది ఉపవాసం ఉండడం, దానాలు చేయడం, దేవుళ్లకు పూజలు చేయడం వంటివి చేస్తారు. ఇలా చేయటం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి పవిత్రమైన గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఇది ఎంతో శుభసూచకం. అయితే నది ప్రాంతానికి వెళ్ళలేని వారు ఒక చెంబు గంగా జలం తీసుకొని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఈ రోజున సూర్యదేవుడికి నీరు సమర్పించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఎర్రటి పుష్పాలు ఒక రాగి చెంబులో వేసి అందులో అక్షింతలు వేసి సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించాలి. అమావాస్య నాడు పితృదేవతల కోసం ఉపవాసం ఉండాలి. అలాగే పేదలకు వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు. అయితే అమావాస్య రోజు రాత్రి లవంగాలతో ఈ చిన్న పని చేస్తే తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది. అమావాస్య రోజు లవంగాలతో ఈ పని చేయటం వల్ల మీకు అదృష్టం పడుతుంది. ముఖ్యంగా మీ పనులకు కలిగే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఎదిగే అవకాశాలు వస్తాయి. మీ ఇంటి పైన ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. లవంగాలు చాలా శక్తివంతమైనవి. పరిహార శాస్త్రంలో వీటికి ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. లవంగాలు మన మసాలా దినుసులలో ఒకటి. మన అందరి ఇండ్లలో లవంగాలు ఖచ్చితంగా ఉంటాయి. లవంగాలతో పరిహారం చేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు అని పరిహార శాస్త్రంలో కూడా ఉంది. జాతక దోషాలు ఉన్నవారు, జీవితంలో పైకి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఈ అమావాస్య రోజు లవంగాలతో ఒక్క పరిహారం చేస్తే, అలాగే దాంపత్య జీవిత సమస్యలు ఎదుర్కొంటున్నవారు, ఇంట్లో లేదా బ్యాంకుల్లో డబ్బులు నిలవలేదు అని బాధపడేవారు రేపు అతిపెద్ద అమావాస్య రోజు లవంగాలతో ఈ చిన్న పని చేయండి. తెల్లవారేసరికి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ జీవితాన్ని మార్చేసే ఏదో ఒక శుభవార్త వింటారు. మీరు ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న మీరు, తలపెట్టిన పని తరచుగా వాయిదా పడుతూ ఉన్న మీరు, తరచుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఈ పరిహారం చేయవచ్చు. కొంతమంది శత్రువుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. బయట కొందరు మీ పనులు ఆటంకాలు కలుగజేస్తూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా కష్టపెట్టాలని చూస్తూ ఉన్నవారు, మీరు ఎంత మంచిగా ఉన్నా నిరపరాధులుగా ఎదుర్కొంటున్న వారందరూ కూడా, మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నా, ఏ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా ఈ అమావాస్య రోజు లవంగాలతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం మీ జీవితాన్ని చాలా అద్భుతంగా మార్చేస్తుంది. మీరు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు కూడా అనుకూలంగా మారిపోతాయి. మీకు శత్రువులు ఉన్నవారు మిత్రులుగా మారిపోతారు. ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం. అందులోనూ మీరు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. శత్రువులు నుండి, బారి నుండి బయటపడడానికి, ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి, ఇంకా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి అయినా సరే బయటపడడానికి అమావాస్య రోజు పరిహారం చేస్తే మీకు మంచి శుభ ఫలితాలను పొందుతారు. అమావాస్య తిథి ఒక గొప్ప తిథి. మీరు ఇతర రోజులలో పరిహారం చేసినా చేయకపోయినా అమావాస్య తిథి రోజున పరిహారాలు చేస్తే మీ జీవితం మారే అవకాశాలు చాలా వస్తాయి. మరి రేపే అమావాస్య, లవంగాలతో ఏం చేయాలో తెలుసుకుందామా? అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అమావాస్య రోజు ఖచ్చితంగా చేయవలసిన 4 పనులు ఉన్నాయి. అందులో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులను కోరుకోవచ్చును. అమావాస్య రోజు పూజ చేయడం వలన, ఉసిరి చెట్టు పూజ చేయడం వల్ల శుభాలు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అమావాస్య రోజు ఉసిరి చెట్టును పూజించడం వల్ల మీ నుంచి కష్టాలు కూడా దూరమైపోతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. 3వది ధ్యానం చేయడం మరియు మంత్రాలు జపించవచ్చు మరియు సంగీతం కూడా ఉదయం వినండి. ఇది మిమ్మల్ని
శాంతం పరిచి నిద్రిస్తుంది. 4వది దానాలు చేయాలి. కొంతమంది డబ్బు లేని వారి, పేదవారికి, అవసరమైన వారికి దానం చేయండి. జీవితానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు ఇవ్వవచ్చును. గోచార గృహస్పతి ప్రభావంతో ఉన్నవారు కాకుండా బెల్లంతో చేసిన గోధుమ పిండి రొట్టెలు వేయండి. పక్షులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. అమావాస్య రోజు ఎవరైతే ఈ 4 విధి విధానాలు పాటిస్తారో వీరికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక వీడియోలోకి వస్తే అమావాస్య తిథి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున దుష్టశక్తులు తమ ప్రభావాలను సాధారణ మానవులపైన చూపుతూ ఉంటారు. ఎటువంటి చెడు శక్తుల ప్రభావం చూపకుండా ఉండాలి అంటే ఈ అమావాస్య రోజు మీరు రాత్రి సమయంలో బయట తిరగకూడదు. కొంతమంది అమావాస్య రోజు అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తూ ఉంటారు. మిగతా రోజులు మాత్రం మంచిగా ఉంటారు. అమావాస్య రోజు ఇంటిలో ఎవరు కూడా అనారోగ్య సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది, లేదా ఇంటిలో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. మనలో కొంతమందికి అమావాస్య రోజున మానసికంగా చాలా ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. అందరికీ చివరికి బాధపడుతూ ఉంటారు. ఈ అమావాస్య రోజు మీ పైన కానీ మీ ఇంటి పైన కానీ ఎటువంటి చెడు శక్తులు ప్రభావం పడకుండా ఉండాలి అంటే రాత్రికి లవంగాలతో పరిహారం చేయాలి. అమావాస్య రోజు ఉదయం మీరు స్నానం చేసి దీపం పెట్టే ముందు 5 లవంగాలను తీసుకోండి. వాటిని మీ ఇష్టదైవం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టండి. ఆ తర్వాత ఎర్రటి పూలతో అక్షింతలతో దేవుళ్లకు ఆరాధించండి. దీపం వెలిగించండి. అందులో 2 లవంగాలను వేయండి. 2 ప్రమిదలలో దీపం వెలిగిస్తారు కదా, ఒక్కో ప్రమిదలో ఒక్కో లవంగాన్ని వేయండి. ఇలా అమావాస్య రోజు దీపంలో లవంగాన్ని వేయడం వల్ల నరదృష్టి ప్రభావం అనేది తొలగిపోతుంది. మీరు లక్ష్మీదేవి పటం ముందు 5 లవంగాలు పెట్టారు కదా, వాటిలో నుండి 2 లవంగాలను ప్రమిదలో లేదా దీపం కుందిలో వేసి బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు మీ కుటుంబంలో జరిగే గొడవలు నెమ్మదిగా తగ్గుతాయి. ప్రతి అమావాస్యకు ఏదో ఒక విధ దీపం వెలిగించి లవంగాలను వేయడం వల్ల మీకు మీ ఇంట్లో ఉన్న వారికి మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక అమావాస్య రోజు రాత్రి అందరూ భోజనం చేసిన తరువాత మీరు కాళ్ళు చేతులు కడుక్కొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన 3 లవంగాలను తీసుకోండి. ఆ తరువాత ఒక గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి ఒక గాజు గ్లాస్ తీసుకోండి. ఆ గాజు గ్లాసులో నీటిని పోసి 3 లవంగాలు అందులో వేయండి. ఆ తర్వాత మీ పూజ గదిలో ఉండే కుంకుమను కొంచెం ఆ నీటిలో వేయండి. ఇప్పుడు ఆ గాజు గ్లాసును మీ కుడి చేత్తో పట్టుకుంచి మీ ఇష్టదైవం స్మరణ చేసుకోండి. మీ ఇష్టదైవం శివుడు అయితే ఓం నమ శివాయ అని 5 సార్లు చదవండి. ఒకవేళ మీ ఇష్టదైవం లక్ష్మీదేవి అయితే ఓం లక్ష్మీదేవి నమః అని 5 సార్లు చదవండి. మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ ఇష్టదైవం పేరు చదువుకోండి 5 సార్లు. మీకు ఉన్న సమస్యలు చెప్పుకొని గ్లాసును అన్ని గదులలో తిప్పండి. ఇలా అన్ని గదులలో తిప్పడం తర్వాత చీకటిగా ఉన్న మూలన పెట్టండి. ఈ గ్లాసును ఉంచాలి. ఆ తర్వాత మీరు వెళ్ళి పడుకోండి. ఇలా లవంగాలు కుంకుమ వేసిన గ్లాసును ఇంటిలో ఒక మూలన ఉంచడం వల్ల మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి మొత్తం అమావాస్య రోజు పూర్తిగా లవంగాలు ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలు అనేవి నెమ్మదిగా తగ్గుతాయి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో జరిగే గొడవలు కూడా తగ్గుతాయి. ఇక మరుసటి రోజు ఉదయం చీకటిగా ఉన్నప్పుడే నిద్రలేచి గ్లాసును ఇంటి నుండి బయటకు తీసుకువచ్చి ఒక ఖాళీ ప్రదేశంలో వాటిని పడవేయండి. ఇలా ఆ గ్లాసులో ఉన్న నీటిని కూడా పడవేసి వెంటనే గ్లాసును కూడా కడగండి. ఆ తర్వాత కడగకండి, వెంటనే కడగండి. ఇంట్లోకి అస్సలు రాకండి. గ్లాస్ కడిగిన తర్వాతనే ఇంట్లోకి రండి. ఇలా లవంగాలతో అమావాస్య రోజు రాత్రి ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆటంకాలు అన్నీ కూడా తగ్గిపోతాయి. అమావాస్య రోజు ఎవరైతే లవంగాలతో ఈ పరిహారం చేస్తారో వారి జీవితం అద్భుతంగా మారిపోతుంది. అమావాస్య రోజు బయటకు వెళ్ళకూడదు. కాలికి నల్లదారం కట్టుకొని వెళ్ళాలి. చాలా మంచి జరుగుతుంది. ఏదైనా తొక్కిన దాని ప్రభావం పైన అంతగా ఉండదు. అమావాస్య రోజు ఇంటిలో ధూపం వేయాలి. అది కూడా సాయంత్రం పూట వేయాలి. అమావాస్య రోజు ఈ లవంగాల పరిహారం చేసి శుభ ఫలితాలను
పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.